హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి పెళ్లి రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఇప్పుడైతే మేము పెళ్లి మండపానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అన్నయ్య, మా హస్బెండ్, మా పిల్లలు, మా బాబాయ్, మా పిన్ని, మేము అందరం అంటే ఎవరెవరు పక్కనే అనమాట ఫంక్షన్ హాలు. సో ఇంకా తొందరగా వెళ్ళిపోదామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకొక కార్లో చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ వస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా కాళ్ళు గడిగే వీడియో అన్నీ తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా తీయలేకపోయినాము. సో కొంచెం చిన్న క్లిప్ ఉంటే యాడ్ చేశాను. సో ఎదుర్కోలు కూడా ఉంటుంది కదా, ఎదుర్కోలు కూడా తీయలేదనమాట. ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురికి శ్రావణ పట్టు పెట్టాలన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆడపడుచు బొట్టు పెట్టి వంకు ఉంటుంది అనమాట, చేతికి గోల్డ్ రింగు. ఫస్ట్ అది పెట్టిన తర్వాత పసుపు కొమ్మతోటి తాళి కడతారు. మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే ఆడపడుచు, ఆ తర్వాత బియ్యం పోస్తారనమాట. సో ఇక్కడ పంతులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఎలా ఏంటి అనేది. సో ఇప్పుడైతే ఇంకా పసుపు కొమ్ముతో తాళి కట్టిన తర్వాత ఇంకా బియ్యం అయితే పోయాలి. ఆలోపు కాళ్ళు కడుగుతారనమాట. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అల్లునికి కాళ్ళు అంటే పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతారు. సో ఇక్కడ మా చెల్లి అయితే మంచి క్లిప్స్ అయితే వీడియో క్లిప్స్ తీసింది. సో తను తీసిన క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇంకా ఇక్కడ నా కూతురు అయితే చాలా కష్టపడ్డది వీడియో చేయడానికైతే. సో అంతమందిలో కొంచెం వీడియో తీయడానికి ఇబ్బంది అనిపిస్తుంది కదా. సో ఎలానో అలా తీసింది, కానీ చాలా క్లిప్స్ తీసింది కానీ అన్నీ మిస్ అయిపోయాయి. ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ లేదనమాట, హెవీ అయిపోయినాయి. అంటే గృహప్రవేశం స్టార్ట్ చేస్తే ఆల్రెడీ మన దగ్గర చాలా వీడియోస్ ఉంటాయి. ఇంకా ఇవి గృహప్రవేశం వీడియోస్, పెళ్లి వీడియోస్, పెళ్లి కొడుకు అబ్బో చాలా అయిపోయాయి. అంటే నేను తొందరగా వీడియోస్ అప్లోడ్ చేసి డిలీట్ చేస్తే అయిపోతుండే, బట్ నేను అలా చేయలేదన్నమాట. ఇంకా పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడము. ఇంక ఇప్పుడైతే ఇంకా బియ్యం పోయాలన్నమాట. సో ఇది మా సైడ్ ఇలానే చేస్తారు. ఇంకా ఫస్ట్ బియ్యం పోయాలి, మొత్తం ఒకరే పోయాలన్నమాట. సో ఇది పెళ్లి కూతురికి పోసేటప్పుడు ఒకరే పోస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే జీలకర్ర బెల్లం అనమాట. సో మెయిన్ ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టిన టైమే ముహూర్తం టైం అని మేము అనుకుంటాము. సో జీలకర్ర బెల్లం పెట్టేసినామంటే ఇంకా పెళ్ళి అయిపోయినట్టే అని, అంటే ముహూర్తానికి అయితే జీలకర్ర బెల్లం పెట్టాలి అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకా అది అయిపోయినాక దండలు మార్చుకోవడం. సో దండలు మార్చుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి తాళి. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు. మా వదిన కలిసి అయితే చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో అంటే పిల్లలకు వీడియో సరిగ్గా తీయనికి రాదు కదా, ఇలా తీశారనమాట. ఇక కొన్ని అలా ఉంటే నేను పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కన్యాదానం. సో కన్యాదానం చేసిన తర్వాత కొద్దిగా పూజ ఉంటుంది. పూజ తర్వాత ఇంకా తాళి కట్టడం. సో చూస్తున్నారా, ఇక్కడైతే పెళ్ళి అయిపోయింది. సో తాళి కట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగి ఇంక ఇప్పుడు మెట్టెలు పెట్టేస్తున్నారు మా అన్నయ్య అయితే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పెళ్ళి అయితే ఇలా జరిగింది. మెట్టెలు పెట్టిన తర్వాత కంపల్సరీ కాళ్ళు మొక్కాలి. సో కాళ్ళు మొక్కుతుంది మా వదినే. సో మా అన్న అయితే ఆశీర్వదిస్తుండు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం. నేను, మా అక్క, మా చెల్లి, మా అల్లుడు, మా కొడుకు అందరం కలిసి ఇంకా లంచ్ టైం. సో చాలా లేట్ అయిపోయింది, 3:30 అలా అయింది అనుకోవడం తినేసరికి. సో మెల్లిగా అంతే అందరు తిన్నాక లాస్ట్కి కదా అన్ని ఫొటోస్ ఇట్లా తినాక ఇంక ఇక్కడైతే లంచ్ చేస్తాం. మా ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోయారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మా ఫ్యామిలీకి సరిపోయింది అనమాట. సో మొత్తం అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని తింటే మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. సో మా చెల్లి నేనైతే ఎప్పుడు పక్కకే కూర్చుంటాము. అదేందో మాకు మరి ఇంకా మా తమ్ముడు, మా కొడుకులు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అందరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసాము. సో మా పిన్ని, మా బాబాయ్ అయితే ఎంత మంచి స్టిల్స్ ఇచ్చారు చూడండి. సో ఇంకా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇదండి పెళ్లి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.